నాగవల్లి అలా అలిగేలిపోయినావేటి? అది సర్లే, మీ చుట్టాలింటికి సేఫ్గానే వెళ్ళినావు కదా? సత్తిగడు ఇలా కవర్ చేశాడన్నమాట. అవును, వాళ్ళ ఇంట్లో రోజంతా ఉంటే బాగుండదని వచ్చేస్తున్నా. డీసీఎం ఎక్కడుంది? షేర్లింగంపల్లి సెంటర్ లో ఉంది, నువ్వు వచ్చేయి. పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. ఎవర్రా ఇక్కడ బండి పార్క్ చేసింది? తీస్తారా 2000 ఫైన్ వేయమంటారా? అదేంటది 1000 రూపాయలే కదా ఫైన్. అవును, బండిని బట్టి ఫైన్ పెరుగుతా ఉంటది. వద్దులేండి సార్, తీసేస్తానులేండి. తీయండి తీయండి. డ్రైవర్ అన్న రైట్ రైట్. నాగవల్లి, గంగా ఎక్కడున్నారు? ఈ పక్కనే 4 సందులు ఇవతల. అక్కడ పోలీస్ ప్రాబ్లం ఉంది, అందుకే ఇల్లుని షిఫ్ట్ చేశాం. సరే, వస్తున్నా. ఏంటి నాగవల్లి, అలా వెళ్ళిపోవడమేనా? ఆ ఏలకాని ఎలా ఎందుకు వెళ్ళిపోవాలనిపించింది? కనీసం చెప్పాల్సిన అవసరం లేదా? ఆ టైంలో ఇంకొక ఐడియా రాలేదు. పాపం ఏం తిందో ఏంటో. గుండు నాగవల్లి వండేస్తాను. హోటల్లో ఉన్న విషయం తెలిస్తే గొండపల్లి సత్తారే. ఎవరండి లోపల? ఎవరిదండి ఈ బండి? ఏ కొనుక్కుంటారా? కలెక్టర్కే కౌంటర్ వేస్తారా? ఏంటి మీరు కలెక్టరా? మరి మీ బందోబస్తు ఏది? నేను చాలా సింపుల్ మ్యాన్, కామన్ మ్యాన్ గా తిరగడం నాకు అలవాటు. మీ పేరేంటి? ప్రకాష్ కుమార్. మన కలెక్టర్ పేరు ముఖేష్ కుమార్ కదా? ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కదా. మరి మీరు? బిల్ కలెక్టర్. బాబు, ఎవరైనా అడిగితే బిల్లు కలెక్టర్ అని చెప్పు, బిల్లు మింగేసి చెప్పుకో. మీకు మా బండి నుంచి ఏ ట్యాక్స్ రాదు, వెళ్ళండి. ఏంటిది? ఏంటి మీకు కూడా మా యాక్లా ఇంగ్లీష్ రాదేంటి? వచ్చు, ఇదేంటో చెప్పండి ఫస్ట్. హౌస్ ఆన్ వీల్స్. ఇల్లు ఏ వీల్స్ మీద ఉన్నా ఇంటి పన్ను కట్టాల్సిందే. ఆహా, మీరు ఏ ఏరియా బిల్ కలెక్టర్? శేర్లింగంపల్లి. అయితే హౌస్ ఆన్ వీల్స్ నెక్స్ట్ బాగలింగంపల్లికి షిఫ్ట్ అవుద్ది. నువ్వు తొక్కమ్మా డ్రైవర్. సురేష్, నువ్వు బిల్ కలెక్టర్ గా చేసేది బాగలింగంపల్లే కదా? అవును. అయితే అటువైపు ఇల్లు వస్తుంది. ఇల్లు వస్తుందా? ఎలా వస్తుంది? ఓ అత్తెలివి గల బ్యాచ్ డీసీఎం వ్యాన్ మీద ఇల్లు కట్టుకుని ఊరంతా తిరిగేస్తున్నారు. అటు వస్తే ట్యాక్స్ వేసి. ఓకే, నేను చూసుకుంటా. బాయ్. మొబైల్ హౌసా? దిగండి దిగండి. ఎవరు మీరు? ఆర్టీఓ ఆఫీసరా? కాదు, బాగలింగంపల్లి బిల్ కలెక్టర్ని. బిల్ కలెక్టర్లందరూ మా మీద పగబట్టారేటి? ఇల్లు దేని మీద ఉన్నా సరే బిల్లు కట్టాల్సిందే. అది కట్టే వరకు మేము ఇలాగే వెంట పడతాం. సరే గాని దీని సర్వే నెంబర్ ఎంత? 201A. అయితే మాది 201A నాంపల్లి. కావాల్సి వస్తే అక్కడికి వచ్చి కట్టించుకోండి. నువ్వు తొక్కయ్యా డ్రైవర్. ఏంటి దొంగల్లో ఈ పరుగు? అయితే నీ కాడ చాలా డబ్బులు ఉన్నాయి కదా, ఓ ఇల్లు కొనిపెట్టు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. క్లయింట్ నుంచి ఫోను. ఏంటి లింగం గారు, మీరు 5 నిమిషాలు లేట్ అయ్యారు. పంక్చువాలిటీ లేకపోతే ఎలా? అయ్యో, ఊరంతా ట్రాఫిక్ జామ్ అండి. ఏమండి, ఇప్పుడు సిటీలో ఎవరు లేట్ గా వచ్చినా చెప్పే రీజనే మీరు చెప్తున్నారు. సరే సార్, ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి. నేను బాగలింగంపల్లి నుంచి ఇప్పుడే బయలుదేరాను. మీరు శేర్లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఇద్దరం మధ్యస్థంగా నాంపల్లిలో కలుద్దాం. ఓకే, ఈసారైనా నా కోసం వెయిట్ చేయండి. నా చేతిలో ఏముందండి, మీరు బయలుదేరండి, మళ్ళీ లేట్ అయిపోతుంది. సరే. నేను కేసుల కోసం ఎంత తిరిగినా ఒక కేసు దొరికేది కాదు. ఇప్పుడు నా కోసం క్లయింట్లు తిరుగుతున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నారు. కదిలి ఆ పాతింట్లో కంటే కదిలే చెరాస్తి వల్లే నీకు బాగా కలిసి వస్తున్నట్టుందన్నాయ్. ఇది మీ చెరాస్తి కాదు, నా ఆస్తి. లేవో డీజిల్ డబ్బులు ఉండే. ఏంటి, ఇదేనా మీ ఆఫీసు? అవును, మొబైల్ కోర్ట్ లాగా మొబైల్ ఆఫీస్. వింతగా ఉన్నా, కొత్తగా ఉంది. సర్లే గాని కేసేంటి? పరువు నష్టం. ఎవరి మీద ఎంత క్లెయిమ్ చేయాలి? పాన్ డబ్బావాడి మీద. బీడీ కట్టమని నీ బొమ్మడా? కాదు, అగ్గిపెట్టెలో 4 పొలాలు తక్కువ ఇచ్చాడు. రేయ్, ఇప్పటి వరకు నీ ఫోన్లకే 50 రూపాయలు ఖర్చు పెట్టావు కదరా.
ఒక్క రూపాయి అగ్గిపెట్టి కోసం పరువు నష్టం దావా చేస్తావా? పో. అయినా నా నెంబర్ ఎవరో ఇచ్చింది. ఇలాంటి కేసులు వాదించడంలో మీరే సాటిని చెట్టు కింద చెప్పారు. నేను వాదించిన వెళ్ళా. అక్కడ డబ్బులు ఇమ్మంటే ఇక్కడ ఇస్తా అన్నావు, ఏవి? చెప్పరా. ఎక్కడ్రా? బయట లేరు. అదో పెద్ద స్టోరీ లేరా. నీ షూటింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, వస్తున్నాం. అక్కడే ఉండు. నీకు డబ్బులు ఇచ్చేవాడు అక్కడ ఉన్నాడు. పద వెళ్దాం. రాంబాబు గారు బండి తెచ్చుకోలేదా? అవును మేనేజర్ గారు. రండి, నేను దింపుతాను. అమ్మో, మనకు కొంపలేదు. వీడు ఎక్కడ దించుతాడు? దించినా నా మొబైల్ హౌస్ గురించి తెలిస్తే అందరికి టామ్ టామ్ చేసేసి పరువు తీసేస్తాడు. ఏంటి సార్ ఎక్కమంటే ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నా ఫ్రెండ్ వస్తా అన్నాడు. మీరు వెళ్ళండి, వాడి బండి మీద వస్తా. అలాగే, ఉంటాను సార్. హలో, ఎక్కడున్నారా? ఒక్క నిమిషంలో నీ ముందుంటావరా? ఆగండి రా, అక్కడే ఆగండి, నేనే వచ్చి ఎక్కుతా. నీకెందుకురా శ్రమ? మేమే వచ్చి ఎక్కించుకుంటాంలే. ఆ మొబైల్ హౌసే నా ఇల్లని తెలిస్తే నా పరువు పోతుంది. వెంటనే బండి అక్కడే ఆపేయండి, నేను వచ్చి ఎక్కుతాను. సరే సరే. డ్రైవర్ హోల్డ్. రైట్ రైట్. తొందరగా పోనీమనరా. అయినా ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? ఒక్కళ్ళైనా దొరికిందా? ఎక్కడ? హైదరాబాద్ లో పోలీసులు, బిల్ కలెక్టర్లు మన మొబైల్ హౌస్ మీద పడి దాడి చేశారు. ట్యాక్సీలు, ఖలాసీలు అంటూ వెంటపడ్డారు. ఆ ఫైన్లు ట్యాక్సీలు కట్టకుండా తప్పించుకుంటూ సిటీ మొత్తం తిరిగాం గానీ సింగిల్ హౌస్ కూడా చూడలేదురా. రే, ఎక్కడికి రా? రే బాబు, రే, ఏం చేస్తున్నావురా? రే యదవా, పోలీసులు, బిల్లు కలెక్టర్లు వెంటపడ్డానికి కారణం ఈ బ్యానరేరా, చచ్చుదమ్మా. ఈ పీతనన్నే వల్ల రూపాయి ఉపయోగం లేదు. ఏం బదులు బీటి వదరం ఉంటే ఏదో ఒక ఐడియా ఇచ్చేది. అబ్బా, ఆ స్వామి చెప్పినట్టు ట్రైన్లో సీట్ లేకుండా జనరల్ బోగిలో ప్రయాణం మన వల్ల కాదు. పితాని వాళ్ళు పడే ప్లాట్ఫామ్ కష్టాలు చూడ్డానికి నేను కష్టపడి వెళ్ళడమా? నో, నెవర్. ఈ పొలిటీషియన్ టూరిస్ట్ దగ్గర టికెట్ డబ్బులు అడిగితే చిచ్చి అడుక్కున్నట్టుంటుందేమో. అప్పుగా అడిగితే గౌరవంగా ఉంటుందా? చిచ్చి అసహ్యంగా కూడా ఉంటుంది. ఓం 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 హిమగిరి మాత. నమో ఓం నమః. ఓం ఓం. ఏంటబ్బా, ఏదో రాజకీయ వాసన వస్తుంది. హిమాలయాల్లో పొలిటీషియన్, పొల్యూషన్ ఉండకూడదే. అమ్మా మాత, హా? కళ్ళు మూసుకుని ఎవరొచ్చారో కనిపెట్టావు తల్లి. నువ్వు మామూలు మాతావు కాదు. అవును, దేవదూతను. నన్ను ఆశీర్వదించు తల్లి. ప్రజలు ఆల్రెడీ ఆశీర్వదిస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యేవయ్యావు. అవును తల్లి, అవును. ఈ మధ్య ఎన్నికల హడావుడిలో అలసిపోయిన నువ్వు సేద తీర్చుకోవడానికి సింగపూర్ వెళ్లే స్తోమత లేక సిమ్లాకొచ్చావు కదూ. అంతా చూసిన దానిలాగే భలే చెప్పారు మాత. మరి హిమాలయాల్లో తపస్సు చేసే వాళ్ళకి ఆ మాత్రం గ్రాస్పింగ్ పవర్ వస్తుంది గురునాథం. నా పేరు జగన్నాథం మాత. అలా మార్చుకొని గురునాథంగా పెట్టుకోమని అలా పిలిచారా? ఈయనంటి పిచ్చాయన్లాగున్నారు. నేనేదో ఫ్లోలో గురునాథం అంటే ఈయన ఇలా కన్వర్ట్ చేసుకున్నారు. అవును, నీ పేర్లో మొదటి అక్షరం జా అవడం వల్ల ఎమ్మెల్యే వరకే ఆగిపోయావు. అదే గూతో మొదలవుతే మినిస్టర్ అవుతావు. అమ్మా మాత, ఈ క్షణం నుంచి నా పేరు జగన్నాథం కాదు, గురునాథం. ఇది ఫిక్స్. అయితే నీకు మంత్రి పదవి ఫిక్స్. థ్యాంక్స్ మాతా. ఓ ఎమ్మెల్యే మీరు పదే ఇలా కాల్ మీద పడకండి, ఇబ్బందిగా ఉంది. నువ్వు సామాన్య స్త్రీవి కాదమ్మా, పడ్డా తప్పు లేదు. నేను ఎమ్మెల్యేనవుతానని జ్యోతిష్యం చెప్పిన ఓ చెట్టు కింద సన్యాసికే 1000 రూపాయలు ఇచ్చాను. నేను మంత్రినవుతానని చెప్పిన హిమాలయ మాతకి ఓ చిరుకానుక. ఏంటిది? 1000 నోట్ 16లా? అయ్యో, 10,000 అమ్మా. ఓకే,
మీరేమిచ్చినా అది మాకు కాదు, మా స్వచ్ఛంద సంస్థకే. మీరు మా హైదరాబాద్ వస్తే చెప్పండి, 5 స్టార్ ట్రీట్మెంట్ ఇస్తా. ఈ మనీ ట్రాపింగ్ హైదరాబాద్ రావడానికిరా మూర్ఖ. వెళ్ళొస్తాను మాత, మినిస్టర్ అయినాక మళ్ళీ వస్తా. మంచిది, శుభం భూయా. హిమగిరి మాత నమో నమః. నమో హిమగిరి మాత, నమో హిమగిరి మాత. ఈ డబ్బుతో ట్రైన్ లో స్లీపర్ క్లాస్ లో ఏంటి, ఫ్లైట్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోనే వెళ్ళొచ్చు. పీత వస్తున్నా, మీ దరిద్రాన్ని చూసి ఆనందించడానికి, మీ ప్లాట్ఫామ్ బతుకుల్ని ఎండ కట్టడానికి వస్తున్నా. అబ్బా ఏమైందిరా? గుండెల్లో ఏదో కలుక్కుమన్నట్టుందిరా. పీతననే కాటడానికి వచ్చేసినది. రే అదేం కాదులేరా. బా సడన్ గా తలనొప్పి స్టార్ట్ అయిందేంటి? గుండెన తలలో సరిగ్గా చెప్పన్నాయి. తలేనమ్మా. బీటీ వద్ద జలకాయలకి అలవాటు పడిన తల కదా, అది లేకేమో. రేయ్ నువ్వు నోరు మూసుకొని పడుకోరా. అబ్బా, నాకేంటి సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అయింది. 24 గంటల లోపల తగ్గిపోతే అదేదో ఆపరేషన్ చేయాలంటారే. అపెండిసైటిస్. రే నీ నోరు తినగా ఉండదా? అబ్బా నాకేంటి మోకాల్లో పడుతున్నదే. ఏదో అదృష్ట శక్తి మనల్ని సమీపిస్తున్నట్టు సిమ్టమ్స్ బాగా తెలుస్తున్నాయి. అంటే మన అందరి మీద ఎవరో చేతపడి చేయిస్తున్నారు. ఇంకెవరు? బీటీ హిమాలయాలో ఘోరంగా తపస్సు చేసుంటుంది, అఘోరిని అయ్యుంటుంది. ఆమె చేసిందేమో. బీటీ కోపం మీ మీద కదా, పాపం మధ్యలో మా తమ్ముడు వేసేసాడు. ఆపండి మీ మూడు నమ్మకాలు మీరు. వీడికి ఎండలో తిరిగి తలనొప్పి వచ్చింది, నాగవల్లి బయట పుట్టు పడక కడుపు నొప్పి వచ్చింది. మరి నాకెందుకు మోకాల్లో వచ్చినది? నిన్నటి నుంచి ఈ డీసీఎం మీద కోతిలా ఎక్కి దిగినందుకు మోకాలు నొప్పులు వచ్చాయి. ఏమోరా, నాకు మాత్రం ఏదో పెనుముప్పు సునామీలో దూసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. ఉప్పు లేదు గిప్పు లేదు, మూసుకొని పడుకోరా. పడుకో. శ్రీ ఆంజనేయం 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 శ్రీ ఆంజనేయం. ఏంట్రా ఎప్పుడు లేని మా నిద్ర డిస్టర్బ్ చేసేలా ఆంజనేయ దండకు అరిచి మరీ చదువుతున్నావు. బీటీ వదిన పంపించిన దయం మన మీద పడి చంపకుండా బావా. ఎదవా, నువ్వు అలా అరిస్తే దెయ్యం కంటే ముందు నేను నిన్ను చంపేస్తా. పడుకో దరిద్రుడా, పడుకుంటాను. పడుకో. రేయ్ భయమెత్తున్నది. ఆహా, ఏం పెట్టావు దేవుడా ఈ గాల్లో. గాలి తగలగానే నాలో అంచు పడిన పగ లావాల బయటకొస్తుంది. నాలో మార్పు రాలేదంటే వాళ్ళెక్కడున్నారో చెప్పరు. జ్ఞానదంతం రాకపోయినా జ్ఞానం వచ్చినట్టు నటించి నమ్మించి వాళ్ళ దీన స్థితిని కళ్ళారా చూడాలి. ఏంటి కొత్త నెంబర్లో ఉంది? హలో 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 ఎవరు? హలో ఎవరు ఫోన్ చేసి మాట్లాడరే? బీటీ 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 విత్తనాలు అమ్ముకునే వాళ్ళు నాకెందుకు ఫోన్ చేశారు? ఇంత స్టైల్ గా చెప్పినా విత్తనాలంటావా? వాయిస్ లేడీస్దే గానీ ఈ బేస్ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. అంత దూరం నుంచి వచ్చినా గుర్తుపట్టలేదా? అంటే నువ్వు నువ్వు అది నేనే, ఆ నువ్వు నేనే. బీటీ ఇంత ఫాస్ట్ గా ఎలా వచ్చేసావు? అమ్మో, బీటీ వదిన మంత్రకత్త అయిపోయింది అనుకుంటా. అక్కడ మాయమైపోయి ఇక్కడికి వచ్చేసినది. మిమ్మల్ని చూడాలనే కోరికతో వాయువేగంలో వచ్చేసా. ఇప్పుడు నేను చూడాల్సిన అవసరం మాకు లేదు, వెళ్ళి తర్వాత రా. అదేమిటి పీత, నిన్ను చూడాలని పరితపించి వస్తే పరాచకాలు ఆడతావేమిటి? నువ్వెందుకు వచ్చావో మాకు తెలుసు, నీ పప్పులు ఇక్కడ ఉడకవు. ఒక్కసారి అందరినీ చూసి వెళ్ళిపోతాను. అడ్రస్ చెప్పవా? నువ్వు చూడాలనుకున్నా మేము చూడాలనుకోవట్లేదు, వెళ్ళు. అయ్యో అన్నయ్య, ఒకసారి చూద్దాం. నీకు తెలీదమ్మా, ఇవన్నీ బీటీ నాటకాలు. ఇదిగో, నువ్వు రావాలనుకుంటే నేనే నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు రా. ఇప్పుడు కుదరదు. పీత, నువ్వు ఎన్ని చెప్పినా నేను మిమ్మల్ని చూసి తిరిగి వెళ్తా. హలో 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 నా దగ్గర నీ సిగ్నల్ వేషాలేస్తావా? పని పడతా చూడు, ఎలాగైనా కనుక్కొని వస్తా.
తను అంత దూరం నుంచి ఏదో చూడాలని వస్తే నువ్వు వద్దంట వేటనాయి. తను మన దైన్య స్థితిని చూసి నవ్విపోదామని వచ్చింది. రేయ్, ఈ స్థితికి కారణం నువ్వే కాబట్టి నిన్ను చూసి నవ్వడానికి వస్తుంది, మమ్మల్ని చూసి కాదుగా. అందరికంటే ఎక్కువ నన్ను చూసి నవ్వడానికై ఉంటుంది. అంతలా నవ్వుకోవడానికి మనం అడుక్కుతున్నట్లేదు కదా, ఇల్లే కదా ఎత్తుకుంటున్నాం. నిలువు నేర్లేని మనల్ని చూసి వికటహాసం చేయడానికే తను వస్తుంది. అయినా అడ్రస్ చెప్పాల్సిందిరా. దేశ దిమ్మర్లా తిరుగుతున్న మనం ఏ అడ్రస్ అని చెప్తాంరా? ఇదిగో ముందే అందరికీ చెప్తున్నా, తను ఎవరికి ఫోన్ చేసినా అడ్రస్ మాత్రం చెప్పొద్దు. తనకు నవ్వే అవకాశాన్ని ఇవ్వద్దు. శిష్పాల్ అంకుల్, బేటీ ఏంటమ్మా ఈ కొత్త అవతారం? గ్రహచారం. అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోయావా? మీ పరామర్శలాపి పితాని వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. నీకు తెలిస్తే నాకు చెప్పమ్మా. 4 రోజులుగా గంగ చేత కాపీ తాక 4 పడసకట్టిపోయింది. అంటే వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదన్నమాట. అసలు అంత సడన్ గా ఇల్లు మారారు, మారినింటిని సీక్రెట్ గా చూచారో నాకేమీ అర్థం కావట్లేదు. సీక్రెటా పాడా? వాళ్ళకి అసలు ఇంకో ఇల్లే దొరకలేదు. ఏ ప్లాట్ఫామ్ మీద పడుంటారు. అయ్యో పాపం, రేటింగ్ స్టార్ రాంబాబుకి ఇన్ని కష్టాలు వచ్చాయా? అందుకే చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. దయచేసి వాళ్ళ ఆచూకీ తెలిస్తే చెప్పండి. సిటీలో ఉన్న ప్రతి ప్లాట్ఫామ్స్ ని, అన్ని ఏరియా రూట్లని 24 గంటల వెతికిస్తా, ఎక్కడున్నా పట్టేస్తా. ఈ లోపు నీకు కనిపిస్తున్నా కొంచెం ఫోన్ కొట్టమ్మా. వచ్చి కాఫీ కొడతారా? అంతేగా మరి. వీళ్ళెవరో మన రాంబాబు ఫ్యామిలీలో ఉన్నారే. గంగమ్మ, అయ్యయ్యో, ఎలాంటి వాళ్ళు ఎలాగైపోయారు. ఇలాంటి దుస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. ఎస్ఐ గారు, రోడ్డు మీద పడి మేమే అడవడం లేదు, మీరెందుకు మా గురించి ఏడుస్తున్నారు? బ్రహ్మాండంగా బతికినోళ్ళు బెగ్గర్లు అయిపోతే బాధ ఉండదా? సార్, మా బాధ మొదటి రోజే పోయింది. ఇప్పుడు దీనిలో కూడా హ్యాపీగానే ఉన్నాం. ఏదో ఒక రోజు మాకు తగ్గ కొంప దొరక్కపోదు. అమ్మా గంగమ్మ, నీ కాపీ నీళ్ళు కడుపులో పడక రాత్రిపూట నిద్ర పట్టలేదమ్మా. ఇప్పుడు అర్థమైనది. ఈయన బాధ అంతా మన మీద కాదు, మన కాఫీ మీద. కాఫీనే కదా బాబాయ్, ఒక్క నిమిషం. తీసుకోండి బాబాయ్. ఎస్ఐ గారు, మీ స్టేషన్ పరిధిలో ఏమైనా ఇళ్ళుంటే చెప్పొచ్చు కదా. మా క్వార్టర్స్ లో ఉంది కానీ అది పోలీసులకు మాత్రమే ఇస్తారమ్మా. ఓకే, మీకోసం మా కానిస్టేబుల్ పెట్టించి ఊరంతా వెతికిస్తారమ్మా. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి బాబాయ్. చూస్తాడులే అక్కే, ఎందుకంటే ఆయన లోపల మన కాఫీ దాని విశ్వాసం ఉంది కదా. అవునవును, ఉంటాను, దొరకగానే చెప్తాను. హలో, వాళ్ళు దొరికారా? గవర్నమెంట్ కాలేజీ పక్క సందులో చివరకు వచ్చి లెఫ్ట్ తిరిగి 2 రేటు తీసుకుంటే అక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, వచ్చేస్తున్నా.